అందరు ఎలా ఉన్నారు? సండే కదా, ఎక్కడికి వెళ్దాం అని అప్పటి నుంచి మార్నింగ్ నుంచి అడుగుతున్నారు కదా. పదండి, మీకు మంచి లేక్లో ఒక మంచి ఫుడ్ తినిపిస్తా, పదండి. ఓకే, యా. ఇక్కడ చూసారా, ఇది లేక్ వ్యూ అండ్ ఇక్కడ ట్రామ్ ఉంది. పైన నుంచి కిందకి ట్రాన్స్పోర్ట్ స్టెప్స్ కూడా యూజ్ చేయొచ్చు. అది చూసారా, అది కిందకి వెళ్ళిపోతుంది. కింద ఉన్న వాళ్ళని పైకి ఉన్న వాళ్ళని కిందకి లిఫ్ట్ లాగా. అరే శివ, పద. ఎన్ని స్టెప్స్ ఉన్నాయి చూసావా? పద. ఎలివేటర్ కానీ లిఫ్ట్ కానీ ఉంటుంది, అరేంజ్ చేయాలా? ఓకే. అక్కడ మనకి ట్రామ్స్ ఉన్నాయి, అవే పైకి వస్తాయి ఇప్పుడు మనం తీసుకెళ్ళడానికి. మనం అది ఒత్తాలా పైకి రావాలంటే? ఇది ఒత్తితే పైకి వస్తుంది, తర్వాత మనం వెళ్ళొచ్చు. ఓకే. పైన నుంచి వ్యూ ఎంత బాగుంది అసలు. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవి క్యాబిన్స్ అన్నమాట. దీన్ని బుక్ చేసుకొని ఈ లేక్లో స్టే చేయొచ్చు, కానీ అది కొంచెం చాలా ఎక్స్పెన్సివ్. పర్ డే $2,000 అలా ఉంటుంది. కిందకు వచ్చేసాము. ఇంక ఇక్కడ నుంచి కిందకి వెళ్తే రెస్టారెంట్ ప్లస్ బోట్స్ అన్ని, క్యాబిన్స్ అన్నీ ఉన్నాయి అక్కడ. చాలా బాగుంది. అక్కడ యా, ఈ నాకు తెలిసి సన్సెట్ సన్ రైజ్ బోట్ అనుకుంటారు. అవును, చాలా యాక్టివిటీస్ చేయడానికి ఉంటుంది. జెట్ స్కీలు ఉంది ఇక్కడ, మళ్ళీ వాటర్ బోట్స్ ఉన్నాయి. ఇవన్నీ రెంటల్ ఇస్తారనమాట. మనం రెంట్ చేసుకొని ఈ లేక్లో జెట్ స్కీ చేయొచ్చు. కయాక్ ఉంది. ఈ స్పాట్లో ఫిషింగ్ అండ్ స్విమ్మింగ్ చేయడానికి అలౌడ్ లేదు. మళ్ళీ ఈ లేక్లో ఫిషింగ్ స్పాట్స్ సపరేట్ ఉంటాయి, అక్కడ వెళ్ళి ఫిషింగ్ చేసుకోవచ్చు. ఇలా మనము స్నాక్స్ అవి తెచ్చుకొని తినాలన్నా ఇక్కడ రెస్టారెంట్లో ఏదైనా ఫుడ్ తీసుకొని లేక్ వ్యూ చూస్తూ ఇక్కడ తినొచ్చు అనమాట. సిట్టింగ్ ఏరియా బాగుంది కదా వ్యూ. ఇక్కడ మొత్తము డు నాట్ స్టెప్ అని ఉంది. మనం అక్కడ స్టెప్ చేయొద్దు అనుకుంటా. ఓ అక్కడ నడుస్తే ఇది చూసారా, యాచ్ ఎంత పెద్దగా ఉంది. మొత్తం దీన్ని ప్రైవేట్ పార్టీస్కి బుక్ చేసుకుంటారు. ఇక్కడ రైడ్స్కి వెళ్ళిన వాళ్ళందరూ రిటర్న్ వచ్చి అక్కడ పార్క్ చేసేస్తున్నారు. ఇక్కడ లోపల రెస్టారెంట్ ఉంది. రెస్టారెంట్లో కూర్చొని ఏదైనా స్నాక్. బ్యూటిఫుల్ సన్సెట్ వ్యూ. సన్సెట్ వ్యూ లో కూర్చొని బార్లీ జ్యూస్ తాగితే ఎంత బాగుంటుంది తెలుసా. డక్స్ చూడండి, ఇక్కడ రెస్టారెంట్ కదా, ఏదైనా ఫుడ్ ఇస్తారని ఫుల్ ఫ్యామిలీనే వచ్చేస్తుంది. ఎంత క్యూట్ ఉన్నాయో. లోపల వెళ్ళిపోయింది. ఇక్కడ ఒకటి, అక్కడ బయటకు వచ్చింది. వీళ్ళు ఇక్కడ బోట్లో ఫుడ్ తినడానికి వచ్చారు రెస్టారెంట్కి. మళ్ళీ తినేసి వెళ్ళిపోతూ ఉన్నారు. లేక్లో స్టేయింగ్ ఉంది కదా ఇక్కడ, సో అక్కడ నుంచి ఇక్కడికి వస్తారనమాట వీళ్ళు తినడానికి.
మనం క్లోజింగ్ టైంకి వచ్చాం కదా, బాలే జ్యూస్ అయితే ఇచ్చాడు. ఫుడ్ సంగతి ఏంటి మరి? శివరామ్ తెచ్చారు కదా నాటుకోడి, వెళ్ళి వండుకుందామా? కోడియా? యా యా పద. ఓకే, రిటర్న్ వెళ్ళిపోతున్నాం. ఇంకా మళ్ళీ అదే ట్రామ్లోనే పైకి వెళ్ళిపోవాలి. మమ్మల్ని పైకి తీసుకెళ్ళడానికి వస్తుంది మెల్లిగా. 2 days తర్వాత వస్తుంది అది. సన్సెట్ అయ్యింది. అసలు స్కై చూసారా, కలర్స్. పైకి వచ్చేసాం, పైనుంచి వ్యూ ఇది. మౌంటైన్. అరే నీకు స్విమ్మింగ్ వచ్చా? లోపలిస్తున్నావు వచ్చు కానీ మర్చిపోయావా? స్విమ్మింగ్ వచ్చా అని అంటున్నా. ఏంది మర్చిపోయావా? ఏం ఊర్లో నేర్చుకున్నావా ఏంది? ఇందులో స్విమ్మింగ్ చేస్తాను దిగామనుకో 1 minute లో చచ్చిపోతాడు జనాలు. దీంట్లో స్విమ్మింగ్ చేస్తానికి దిగితే ఒక్క నిమిషంలో ఫ్రీ టికెట్. చిల్లి కోల్డ్ ఉంది. అంత చల్ల ఉందా? అయినా చలికాలం కదా మనకి. స్పీడ్ బోట్లో ఎలా వెళ్తున్నారు చూసావా? ఇక్కడ ఒక పెద్ద హ్యాచ్ ఉంది, ఇది తీసుకొని మనం వాటర్లో వెళ్ళొచ్చు. విండ్ హ్యాచ్ ఇది. మన కార్ క్లోజ్ టు లేక్ ఆపాము ఇక్కడ. నాటుకోడి చికెన్ ఎప్పుడు నీ స్టైల్ ఏం చేస్తావు లేనా? అరే శివ, కొంచెం నీ స్టైల్లో దీపక్ నేర్పిరా. నాటుకోడి స్టైల్ నీ దీపక్ నేర్పి. నాటుకోడి సరే. ఇలా ఫైన్ షాప్ ఓకేనా శివరామ్? నేనైతే మామూలుగా కట్ చేయను. ఓకే, బట్ దట్స్ ఓకే. మీ స్టైల్లో. వాట్ స్టైల్లో ఎందుకు గుద్దుడే తీసి అనలా? పర్లేదు, కట్ చేసుకోండి, ఏం కాదు. ఓకే, నా దానంత రాకపోయినా కొంచెం తగ్గించి చేస్తాను. కట్ చేయదు. మీ స్టైలా? ఓకే. కట్ చేస్తే వేస్ట్ అయిపోయింది జ్యూస్. ఓకే, మెల్లిగా జ్యూస్ కొంచెం కొంచెం వచ్చుకుంటూ ఉడకాలి లోపల, అంతే ఉంచు. ఓకే. ఈరోజు ఫుల్ బీట్ బాంబర్ స్టైల్. అరే నువ్వు ఏందిరా టమాటాలు కట్ చేయొద్దని చెప్పావా? దీపం భయపట్టించావా? బాంబర్ కట్ చేయొద్దని చెప్పారా? దాంట్లో ఏమన్నా కజ్జికాయ లోపలికి కాలిఫోర్నియా స్పెషల్ అవి. నిన్న రాత్రి తీసుకొచ్చారు కదా. అది నాకు కదరా, నువ్వెందుకు ఉంచుకో, పండగ చేసుకో. ఒకటి ఇస్తాలే, తీసుకో. వద్దు, నా బండిలో ఉన్నాయి, ఉండని, సీల్ పోయింది అన్నమాట. ఏ తీసుకోరా, ఊరికే అన్నా నేను. అట్టని కాదురా, నేను తింటానే ఉంటారు అక్కడ, వదిలేలో తింటానే ఉంటాను. మళ్ళీ ఇక్కడ కూడా తిను. అరిజోనాలో టేస్ట్ చేంజ్ అవుతుందేమో చూడు ఒకసారి. యాజ్ ఇట్ ఈస్ ఉంది. ఆయిల్ కొంచెం వేయి, ఎందుకంటే నాటుకోళ్ళు చాలు చాలు. మామూలుగా నువ్వు ఇంకా 3 times 4 times వేస్తావు కదా, ఇంకొంచెం వేయి అయితే. ఎందుకంటే దాంట్లో
ఫ్యాట్ బాగా ఉంది. ఓకే ఓకే. ఓకే. ఇవాళ ఏంది నో ఆయిల్ ఫుడ్డా? ఇంగ్రీడియంట్స్ ఇవి. ఇందులో బ్లాక్ కార్డమం నల్లవి ఉంటాయి చూసావా, అవి కూడా ఉంటే బాగుంటుంది. బట్ దట్స్ ఓకే. వేసేయి అన్ని, అన్ని ఆయిల్ వేసేయి. జీరా ఎక్కువ వేసుకోవాలి కదా? జీలకర్ర ఎక్కువ వేయాలి. ఓకే. మంచి కడేపాకి. పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు. ఇంకేనా? చాలు చాలు చాలు. ఇప్పుడు ఏం చేయాలంటే దాంట్లోనే ఉప్పు వేయాలి. జస్ట్ ఇది ఫ్రై అవ్వడానికి కదా. అది వాటర్ బయటకు వచ్చేసి ఉడకాలన్నమాట. మూత పెట్టి ఫ్రై చేయాలి. మూత పెట్టాలన్నమాట. ఓకే. ఎంత, ఒక 2 minutes? ఒక 5 minutes. 5 minutesకి ఒకసారి తిప్పుకోవాలి, ఒక 5 నిమిషాలకు ఒకసారి. ఓకే. శివ ఏం చేస్తున్నారా? ఏదో న్యూస్ చదువుతున్నా. బియర్స్ తెచ్చిన తాగుదామా? ఊదేద్దామా బియర్స్? తీసుకురా. అంతేనా? టమాటాస్ వేయరా? ఫస్ట్ దాంట్లో అల్లం చిన్నులపై పేస్ట్ అయ్యి, ఓకే, 4 స్పూన్లు అయ్యి. ఫ్రెష్గా చేసుకుంటే ఇంకా బాగుంటుంది. స్పూన్లు చిన్నగా ఉంది, ఇంకొంచెం ఇంకొకటి. ఇప్పుడు అది పచ్చివాసన అయిందాక ఉడకాలన్నమాట ఒక 2 నిమిషాలు. తర్వాత దాంట్లో మసాలాలు వేస్తాం. గరం మసాలా, గరం మసాలా, కారము. ఇది మీ ఇంటి కారం కదా? సాంబార్ కారం. ఏంది నిజామాబాద్ నుంచి వచ్చినాం? ఇది గన్ పౌడర్ రాదు, కారం కాదు. అవునా? అండ్ ఇది ధనియాల పౌడర్ పొడి వేసేద్దాం. మంచి మిక్స్ కొట్టు. చికెన్ వేసి దాంట్లో టమాటాలు వేసి ఇప్పుడే టమాటాలు అట్లా వేయద్దు, మంచిగా మిక్స్ కొట్టి తక్కువ మీద పెట్టి, ఆల్రెడీ తక్కువ మీద ఉంది. ఇది పెట్టేది. ఓకేనా? ఒక గ్లాస్ వాటర్ పోయాలి. ఒకటి ఇంకోటి అయినా ఒక గ్లాస్ చాలు. ఒక గ్లాస్ చాలు. ఒకసారి టొమాటోస్ని ఇట్లా అంటే స్మాష్ చేయాలా? అయ్యే క్రష్ అయిపోతుంది. ఒకసారి ఇట్లా అంటే చాలు. ఇప్పుడు హై మీద పెట్టుకుంటాం. మీడియం వాటర్ ఎంత వచ్చింది కదా? వాటర్ వస్తుంది, ఫ్యాట్ కూడా వచ్చింది ఇంకా దాంట్లో. ఫ్యాట్ వస్తుంది అంటే ఇప్పుడు నంబర్ 10 హై అనుకో, 7 మీద పెట్టు. ఓకే. ఒక 5 నిమిషాలు ఆగి ఉప్పు కారం చూసి ఏమైనా తక్కువ ఎక్కువ అయితే వేసుకోవాలి. మీరు వస్తువుల ఆరెంజ్ చేసుకుంటావా? స్క్వీజ్ చేయాలి. స్క్వీజ్ చేస్తే అమృతం ఉన్నట్టు ఉంటుంది. పల్ప్స్ పోతే అందరం కలిసే పోతాం. అది చీర్స్ హిస్టరీ.
ఫుల్ ఉడుకుతుంది. ఒకసారి ఉప్పు కారం చూడు. ఉప్పు కారం చూడాలా? సరిపోయిందా? ఉప్పు ఇంకొంచెం పడుతుందా? అయితే ఒకసారి ముక్క ఉడికిందేమో చూసి ఇక దింపేయచ్చండి. అది ఎట్లా ముక్కు ఉడికిందా? ఒకటి తిని చూడు. గట్టిగా ఉండే ముక్క అది కాదు, అది మెత్తగా ఉంటుంది. ఇది చూడు, గట్టిగా ఉండే ముక్క. యా, అది తిని చూడు. ఓ మీరు నాకు ట్రై చేయండి. శివరామ్ ట్రై చేస్తాడు. వేడి ఉంది. ఓకేనా? ఆ పెద్దమా పెట్టుకుందాం. ఆపే. కొత్తిమీర ఇలా అనకూడదు. ఎడ్జ్ ఉందా, ఎడ్జ్ కిందకు ఉండాలి, అది కదలకూడదు. ఫినిషింగ్ టచ్. మంచిగా ఒకసారి కలుపు మళ్ళీ. మంచి స్మెల్ వస్తుంది. ఓకే, డన్. అంతేనా? విందు డిషెస్ రెడీ. నాటుకోడి పులుసు, రసం, పన్నీర్ కర్రీ, బగారా రైస్, పెరుగు. ఫ్రెండ్స్ అందరు వచ్చారు. ఇప్పుడు దావత్ స్టార్ట్. బాగుంది దీప. నాటుకోడి మనకి ఫినిక్స్ లో దొరకదు కదా. దొరకదు. ఇది శివ ఎల్ఏ నుంచి తెచ్చారు. కుకింగ్ కూడా శివ స్టైల్లోనే. టేస్ట్ చేసి ఎలా అని చెప్పండి. నేను ఎప్పుడు నాటుకోడి తినలేదే, ఫస్ట్. ఓకే, నైస్. బాయ్స్ అంతా ఏంటి ఫుల్ చిల్ అవుతున్నారా? చియర్స్. ఓకే, చాలా బాగుంది. టేస్ట్ బాగుందా? చాలా. ఓకే, ఆల్రైట్. చికెన్ అయితే సూపర్ వచ్చింది మరి. కానివ్వండి ఇంకా.